అదే అండి, అంటే నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాకి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాననే శ్రీశ్రీ గారి దీనిలాగా వీళ్ళందరే కాకుండా నాకు ఈ కథను నరేట్ చేయడానికి ఒక మంచి నరేటర్, ఒక మంచి వాయిస్ ఓవర్ కావాలనిపించింది. అంటే అప్పట్లో మనం లగాన్ సినిమా చూస్తున్నప్పుడు అమితాబ్ గారు కథను నరేట్ చేస్తుంటే మనం చాలా కనెక్ట్ అయ్యాం. అలాంటి వాయిస్ బాగుంటుంది, అది ఎవరు అని నేను బన్నీతో చర్చించాను. ఫస్ట్ మొట్టమొదటిసారి బన్నీ చిరంజీవి గారు చాలా బాగుంటుంది సార్ అన్నాడు. అమ్మ బన్నీ అదిరిపోయింది ఐడియా అని అని సరే బన్నీ నేను వెళ్ళి అడుగుతాను, మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళడం ఏంటి అని చూడండి ఎలా రియాక్ట్ అవుతారు అని బన్నీ కూడా పాజిటివ్ చెప్పాడు. బన్నీ నేనేం ఫోన్ అదేం చేయను, మీ అంతా మీరు వెళ్ళండి అన్నాడు. అలాగే నేను చిరంజీవి గారిని కలవాలని వెళ్ళాను డైరెక్ట్గా. వెళ్ళి సార్ ఇలాగా రుద్రమ్మదేవి సినిమాకి మీ సపోర్ట్ ఒకటి కావాలండి, మీ వాయిస్ ఇంకా ఫినిష్ చేయలేదు సార్. ఆయన మధ్యలో ఆపి, గుణ నువ్వు ఒక అద్భుతమైన సినిమా ఒక మొదలెట్టావయ్యా, ఒక చరిత్రాత్మక సినిమా ఇది, ఇలాంటి సినిమాలు రావాలి, నేను ఉపయోగపడతానా, ఎలా ఉపయోగపడతాను, ఉపయోగించుకో, ఏం కావాలి చెప్పు సార్, మీ వాయిస్ ఓవర్ కావాలి, ఓకే ఎప్పుడు 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 చెప్పంటావు అని. అసలు నేను ఇంకా చెప్పలేదు ఆయనకి, ఎన్ని మాటలు మాట్లాడాలి ఆయన, ఎలాంటి మాటలు చెప్పాలి ఏంటని అనకుండానే, అంటే ఆయన వైపు నుంచి కూడా అంత స్పందన, ఒక మెగాస్టార్ వాయిస్ ఈ రోజున రుద్రమ్మదేవికి చాలా చాలా ఉపకరించింది అనమాట. అది నేను ఇంకా ఆయన ఎలా కన్విన్స్ చేయాలి, పూర్తి కథ చెప్పి ఇది సార్ ఇలా డైలాగులు ఉంటాయి ఎన్ని చెప్పాలి ఎన్ని, ఆయనతో నాకు 2 సినిమాలు పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను అంత సంశయిస్తూ అడిగితే ఆయన అంత సపోర్ట్ ఇచ్చారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.